వెల్కమ్ టు ఉదయం న్యూస్. గుంటూరు జీజీహెచ్లో గులియన్ బారే సిండ్రోమ్ ఎఫెక్ట్ 5 బాధితులు ఐసీయూ నందు చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఈ సిండ్రోమ్ బాధితులు చేతులు కాళ్ళు నీరసంగా ఉంటాయని, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ వ్యాధి సోకుతుందని, త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అరుదుగా ఈ వ్యాధి సోకుతుందని, కేవలం 1,00,000 మందిలో 10 మందికి మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సత్వర వేగవంతం మంచికి చేస్తామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. జీబీ సిండ్రోమ్ కేసెస్ ఒక 7, అందులో ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యారు. ఒక 5 కేసులు ఉన్నాయి అనేది జనరల్గా చూసి, అంటే మన ప్రొఫెసర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మామూలుగా ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద మనం ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చాము. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మామూలుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్, అంటే బేసిక్ కొన్ని చోట్ల మన ఓన్ బాడీ మీదే దానికి యాంటీబాడీస్ యాక్ట్ చేస్తాయి. సో అలాంటప్పుడు జనరల్గా నర్వస్ సిస్టమ్ వీక్ అయ్యి నర్వస్ సిస్టమ్ మీద మనం యాక్ట్ చేసి ఆ బాడీ ఆల్మోస్ట్ మేజర్ సిమ్టమ్స్ మన పాదాల దగ్గర నుంచి పైకి ఈ చచ్చుబడిపోవడం, అలాగే పెరాలసిస్ టైప్లో ఏమీ నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. సో ఇది స్టేట్ వైడ్, మన కంట్రీ వైడ్గా ఎక్కడ చూసినా, గ్లోబల్గా చూసినా 1 or 2 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్. 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాకపోతే మన పూణేలో రీసెంట్గా ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో ఒక 140 పైన కేసులు వచ్చేటప్పటికి న్యాచురల్గా ఇంకా ఏదైనా, అంటే నార్మల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కాకుండా బ్యాక్టీరియల్ డిసీజ్ లేదన్నా స్పెసిఫిక్గా వాటర్ కానీ, ఫుడ్ కానీ, కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తుందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తోంది. సో మన స్టేట్లో కూడా అలా ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా అనే దాని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ చేశాము. ప్రతి హాస్పిటల్లోనూ ఏం కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఇలాంటి కేసులు ఏం రిపోర్ట్ అవుతున్నాయి అనేది లాస్ట్ 1 year డేటా మనం తెప్పిస్తున్నాము. లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 months డేటా కనుక చూస్తే కనుక అబ్నార్మల్ వేరియేషన్ అయితే ఏమీ లేదు. అంటే